నమస్తే. మా ఎదురుగుండా పరమాత్మ స్వరూపులకి, పెద్దవాళ్ళకి, స్టేజీ పైన ఉండ ఎన్నో ఆశలతోటి ప్రొడ్యూసరు అండ్ కెమెరామెన్, హీరో ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ సంతోషం ఏంటంటే నాకు మన రమేష్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎంతమంది పెద్దోళ్ళని ఈ ఆడియో ఫంక్షన్కి పిలిచినందుకు వెరీ 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 అసలు అంటే ఊహించలేదు నేను ఎంతమంది పెద్దవాళ్ళు ఈ ఆడియో ఫంక్షన్కి వస్తారని. మీ అందరికీ మీ ఎన్నో పనులు మనకు వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. కెమెరామెను ఈ సినిమాకి మేము షూట్ చేసేటప్పుడు బాగా హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ కూడా ఆలోచించకుండా డే నైట్ మొత్తం చేసి మళ్ళీ డే చేసి మళ్ళీ నైట్ చేసి అలాగా 4-5 రోజులు షూట్ చేశారు. అంటే మేమే ఆశ్చర్యపోయి ఎంత హార్డ్ వర్క్ కూడా చేయొచ్చు అని. అలాగే హీరో కూడా నా హీరో అప్పుడప్పుడు నేను పోతుంటే పోయిన సినిమాలో పోస్టర్లో చూశాను. అంటే మేము ఇడిగా చూసినప్పుడు చాలా షార్ట్గా ఉంటారు, చాలా పిల్లోళ్ళుగా ఉన్నాడు అనిపించింది. కానీ కెమెరా పేసు నేను పోస్టర్లో చూసినామంటే ఒక మంచి పేస్లో ఒక షార్ప్నెస్, పవర్ఫుల్ అనేది ఉంది. బట్ ఎనీ టైం ఫ్యూచర్ ఉంటుంది. నాకు ఎందుకో నీలో నచ్చింది. రమేష్ రెడ్డి గారు శరాల నుంచి సినిమాలు చేయాలనే ఒక మంచి ఉత్సాహంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఆడియో ఫంక్షన్కు రేంజ్కి వచ్చాడంటే అది చాలా సామాన్య విషయం కాదు. ఇది గ్రేట్. కంగ్రాచులేషన్ ఈ టెక్నీషియన్స్కి. థ్యాంక్ యూ మాస్టర్. ఇంత దగ్గర పోలిగా నేను ఎప్పుడు చూడలేదండి. మాట కూడా అలాగే వస్తుంది, వాయిస్ కూడా అలాగే ఉంది. డ్రెస్సింగ్ పైనుంచి కింద వరకు చూస్తే కనీసం క్రాప్లో కూడా తేడా లేదు ఎక్కడ. అంత మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు ఫర్ ది ఆనర్. మరి 2 పాటలు వినేసాము, 3వ పాటలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మీడియా పార్ట్నర్స్. టాలీవుడ్ చేయకుండా మరొకసారి మన కామెడీ టీమ్ని పిలిచేద్దాం. షరీఫ్ గారు, భాస్కర్ గారు అండ్ టీమ్ వచ్చేస్తున్నారు మరొక సరికొత్త స్కిట్ తో. లెట్స్ వెల్కమ్. స్కిట్ ఎవరిని కించపరచడానికి కాదండి, జబర్దస్త్ వచ్చిన తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ అయిపోయింది. ఏ హీరో మీద చేసినా మాతో రోజు ఫ్యాన్స్ ఫోన్ చేస్తారు, ఏరా మా హీరో గురించి చెప్పావా, నీ కాలు చేరి చేస్తానని. ఇది అలాంటిది ఏం కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. గట్టిగా క్లాస్ కొడితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు చాలా కేసులు జడ్జిమెంట్ ఉన్నాయండి. వీడెవడో ఫస్ట్ చాలా వరస్ట్గా ఉన్నాడు. బాబు ఆ ఫస్ట్ ఎవరో లోపలికి తీసుకురాండమ్మా, పంపించండి లోపలికి. ఈరోజు ఏదో జరిగింది సార్. నమస్తే సార్. ఇట్రా. ఒరే ఏంట్రా దొంగతనం చేసావా? నేను దొంగతనానికి వెళ్ళలేదండి. దొంగతనానికి వెళ్ళలేదు. మరి దొంగతనం చేసావని పోలీసులు కేసు పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు నిన్ను. నన్ను షాపింగ్కి వెళ్తే పట్టుకున్నారు. షాపింగ్కి వెళ్తే పట్టుకున్నారా? ఏమండి ఎవరన్నా షాపింగ్ చేస్తే పట్టుకుంటారా? అర్ధరాత్రి 12 గంటలకు పోతే పట్టుకున్నారు. ఒరే నువ్వు అర్ధరాత్రి 12ంటికి షాప్ కట్టేసి తాళాలు వేసాక షాపింగ్కి వెళ్ళావా? అవును. అరే మామూలుగా అయితే నీకు 3-4 నెలలు వేస్తే సరిపోతురా, కానీ వెరైటీగా సమాధానం చెప్పావు కదా. 7 ఏళ్ళు వేస్తున్నా పో. దాంతో పాటు 7 ఫుల్ బాటిల్ ఇచ్చి పంపి. ఇస్తా కానీ పైనుంచి కాదు. రైట్. నెక్స్ట్ ఎవరు రండమ్మా. ఏమయ్యా చూడటానికి స్మార్ట్గా హీరోలో ఉన్నావు, ఇదేం పోయే కాలమయ్యా నీకు రేప్ చేసావు? రేపు ఎందుకు చేసావు? నిజంగా రేపు ఎందుకు చేస్తారో మీకు తెలియదండి. అంటే రేపు ఎందుకు చేస్తారో మీకు తెలీదా అంటున్నావు? నా మీద సెటైర్లే మాక. రేప్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలుగుగా మాట్లాడుతున్నావా? అరే నీకు తెలుగులో సరిపోవురా. నీకు 7 + 7 14 ఏళ్ళు వేసా. దేనికి? దేనికైతే నీకు ఎందుకే? జడ్జిమెంట్ అయిపోయింది తెలిపా. టైం వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయాక కూడా. నెక్స్ట్ ఎవరు రండిరా. ఏంటి ఇన్ని పేజీలు ఉన్నాయి? కేసు ఒకటే. లాయర్ నేను. సమోసా లాంటి సమోసా, ఉల్లిపాయలు దిక్కిచ్చిన సమోసా, ఒక్కొక్క సమోసా రూపాయి. రెడ్డి బాబు రెడ్డి. ఏమండి రోషయ్య గారు, మీకు వయసు అయిపోయింది, వెళ్ళి చిరంజీవి గారిని పంపించండి, ఆయన సమోసాలు ఎలా అమ్ముతారో చూస్తాను అనగానే చిరంజీవి గారు వచ్చారు. ఇవి ఇలాంటి సమోసాలు కాదు, సామాజిక సమోసా. రండి బాబు రండి, ఒక్కొక్క సమోసా రూపాయి రూపాయి రూపాయి. ఏమండి చిరంజీవి గారు,
మీ డైలాగులకి ఓట్లు పడే రోజులు పోయాయి. వెళ్ళి బొత్స గారిని పంపించండి, ఆయన ఎలా అమ్ముతాడో చూద్దాం. ఏటి చంద్రబాబు, మాకు సమోసాలు అమ్మడు సేట్ కదా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా విజయనగరం రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్ముతుంటే మేము ఎప్పుడు చూడలేదు అనుకున్నావా? ఇప్పుడు అమ్ముతాను చూడు, సమోసాలు అంది సమోసా, వేది సమోసా, వేది సమోసా. ఏమండి బొత్స గారు, మీరు బ్రాందీ షాప్ ముందు పచ్చడి ప్యాకెట్లు అమ్మితే బాగుంటుంది, సమోసాలు అమ్మితే బాగోదు. ఇప్పుడు నేను అమ్ముతాను చూడండి అని చంద్రబాబు గారు అమ్ముతున్నారు. రండి బాబు రండి, సైజులు చూడండి, నా చెయ్యి అంత ఉన్నాయి. ఈ సమోసా ఈ సైజు ఎలా వచ్చిందో తెలుసా మీకు? సమోసాలు నూనెలో వేసేటప్పుడు మా బాలయ్య బాబు జూనియర్ రెడ్డి గారు తొడలు కొట్టి వేశారు, అందుకే ఈ సైజులో ఉన్నాయి. రండి బాబు రండి. నిజంగా ఒక్క సమోసా కూడా కొనరు, చివరికి అక్కడ కేసీఆర్ గారు వస్తే ఎలా ఉంటుంది? ఏంద్రా రోషి, నీ తల్లి ఉల్లిపాయలు ఎట్లా తిట్టించిన సమోసా, నువ్వేంద్ర చిరంజీ సామాజిక సమోసా, ఏంద్ర చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి తొడగొట్టినారు. అరే ఇంతమందికి నీ సమోసాలు అమ్మినాడు ఎవడైనా తెలంగాణ సమోసా అన్నట్రా బాయ్, అందుకే ఎవడో వాళ్ళ దుకాణం బంద్ చేసి పోండ్రా బాయ్. థ్యాంక్ యూ. Αυτό είσαι. Πάμε να τα πάμε. Πρώτος είσαι ρε. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chedam jingle. Okay anela, kanagaruda, one day girlfriend undi pandaga chesi break up అయిపోతా. Auto zomo corta, auto zomo corta. Auto zomo corta, rockstar ni style ko like corta. Auto zomo corta, auto zomo corta, auto zomo corta, rockstar ni style ko like corta. Dan 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 dan. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో जान जिगर आओ मेरे जान नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే మనోజ్ గారితో పాటు రొమాంటిక్ క్రైమ్ కథలో కథానాయకుడిగా నటించినటువంటి మరో కథానాయకుడు అనిల్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి.
యా, నా పేరు అభిజిత్. ఇందాక నా గురించి చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు శిల్ప గారు. మీ హాలీవుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ చాలా సార్లు చెప్పాను కానీ ఈ రోజు మర్చిపోయాను, అందుకనే హాలీవుడ్ ఫిల్మ్ అన్నారు. నైస్ టు మీట్ యూ అని. నైస్ టు మీట్ యూ. యా, ఇట్స్ అది మొన్ననే కాన్స్ లో ప్రెజెంట్ చేశారండి. ఎనీవే, ఇట్స్ నాట్ అబౌట్ మీ టుడే, ఇట్స్ అబౌట్ మనోజ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ. సార్ చేస్తానా? జెన్యున్లీ ఐమ్ టెలింగ్. ఓకే, మనోజ్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. అండ్ రీసెంట్లీ మేము వైజాగ్ రిలీఫ్ కోసం చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్లో ఇంకా క్లోజ్ అయ్యాం బాగా. సో ఈజ్ అ వెరీ నైస్ గాయ్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ 2000లో ఈ డిసెంబర్ అయిపోతే 15th ఇయర్లోకి వస్తున్నాం. 14 years అండ్ ఇండస్ట్రీకి వచ్చి ఇద్దరం. అండ్ చిన్నప్పుడు ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేసాము. అండ్ మా మనోజ్ చాలా పెద్ద స్టార్ ఇప్పుడు బేసిక్గా. అండ్ మనోజ్ ఇలాగే మంచి సినిమాలు చేసి నాకు కూడా కొంచెం ఛాన్స్లు ఇస్తే మీ సినిమాలో బాగుంటుందేమో. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాము. చాలా టాలెంటెడ్. రీసెంట్లీ అభిజిత్ చెప్పినట్టే వైజాగ్లో ప్రోగ్రామ్ జరిగిన అక్కడ చాలా క్లోజ్గా అయ్యామన్నమాట. అందరం ఎవ్రీ టైం కలిస్తూనే ఉంటాం అనమాట. సో ఈ టీం అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఇప్పుడు పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి గారి 4th సాంగ్ లాంచ్. మంచిగా ఉన్నారా? ఏం సపోర్ట్ చేస్తలేదు మళ్ళా? మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. హాయ్ గైస్. హాయ్ సందీప్ అండ్ అభిజిత్ అండ్ ఎవ్రీవన్. నాకు యాక్చువల్లీ మనోజ్ అంటే నేను పర్వాలేదు, నాకు మనోజ్ ఇంతప్పుడే తెలుసు అండి. యాక్చువల్లీ ఫోన్లే ఇలా అన్నారంటే మళ్ళీ నా గురించి చెప్తారేమో అనుకున్నాను. సో డాన్స్ చేస్తున్నాడు, బుల్లి అడుగులు వేసుకొని వేస్తున్నాడు. ఒక 10 years తర్వాత చూస్తే తను అతడు సినిమాలో నాకు కనిపించాడు అనమాట. సో లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. తను అప్పటి నుంచి కూడా తన స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ సినిమా హీరోగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. సో అలాగే ఈ సినిమా ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. చాలా ఇష్టం ఉన్నికృష్ణ గారు పాడిన పాట. సో అటువంటి పాట టైటిల్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ పాట, ఈ సినిమా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద మంచి ఆడియో ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ రమేష్ గారికి, నిర్మాత రమేష్ గారికి, అందరి టెక్నీషియన్స్కి ఒక మంచి పేరు రావాలి, మంచి చిత్రంగా నిలవాలి, డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనోజ్, నీ కెరియర్లో ఇంకొక మెట్టు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే వెరీ హై స్పిరిటెడ్ గై అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్. All the very best from my whole heart. Thank you. ఐదవ పాటను లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు రమేష్ రెడ్డి గారిని దీవించాలని ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, కడప జిల్లా మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసిన రమేష్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం.
శ్రీ కమలేశ్వర్ ఆర్ట్ క్రియేషన్స్ మీద ఆ బ్యానర్ మీద రమేష్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఈ ఓ చెలియా నా ప్రియసఖియా అనే సినిమా ఇది ఒక సందేశాత్మకమైన ప్రబోధాత్మకమైన సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన ఒక ప్రేమ కథా చిత్రం. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమాలో నాది కూడా కొంచెం పాత్ర ఉంది. ఒక హీరోయిన్ మౌనిక తాతయ్యగా, ఒక విలేజ్ సర్పంచ్గా, ఒక గ్రామ పెద్దగా ఆ ఊరిలో అక్షరాస్యత గురించి, సాగునీటి సమస్య గురించి, సేవా తత్పరత గురించి ఒక సందేశం ఇచ్చే ప్రబోధాత్మకటువంటి పాత్ర నాది. నేను 5 రోజులు విశాఖపట్నంలో మొత్తం ఈ టీమును మనోజ్ గారు కానీ, మౌనిక, మిగతా నటీనటులు, ఇక్కడ విలన్ పాత్ర వేణుగోపాల్ కూడా వచ్చారు. వీళ్ళందరినీ దగ్గర నుండి చూశాను. ఎంత ఒక నిర్మాణాత్మకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక తపనతో ఈ సినిమా సక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కృషి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా అటు విజ్ఞానాన్ని, వినోదాన్ని, సందేశాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులకు నయనానందాన్ని, శ్రవణానందాన్ని, తద్వారా హృదయానందాన్ని ఖచ్చితంగా అందిస్తుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగానికంటే కూడా సినిమా రంగం చాలా సంక్లిష్టమైంది. ఈ యొక్క సినిమా రంగంలో ఈ యొక్క వైకుంఠపాలిలో పైకి ఎగదోసే నిచ్చెనలే కాదు, కిందికి పడదోసే పాములు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వైకుంఠపాలిని చేరాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాలి. అటువంటి ఓర్పు నేర్పు రమేష్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇది ఒక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలో అనేక మంది అభిమన్యులు ఉంటారు, కొందరు మాత్రమే అర్జునులు ఉంటారు. ఆనాటి అభిమన్యుడు చాలా సాహసోపేతంగా పద్మవ్యూహంలో ప్రవేశించాడు, కానీ తరువాత విజేతగా బయటికి రాలేకపోయాడు నాడు అభిమన్యుడు. కానీ అర్జునుడు సాహసోపేతంగా పద్మవ్యూహంలో ప్రవేశించడమే కాకుండా ఒక విజేతగా బయటికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క సినిమా పద్మవ్యూహంలో సాహసోపేతంగా ప్రవేశించినటువంటి పి రమేష్ రెడ్డి నిర్మాత ఒక అర్జునుడులా అటు ప్రవేశం విజేతగా, అటు అక్కడ విజేతగా బయటికి వచ్చాడని ఈ ఓ చెలియా నా ప్రియసఖియా ఒక సూపర్ హిట్ సినిమాగా తయారవుతుందని, ఈ సినిమా ద్వారా ఇందులో నటించినటువంటి నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి భవిష్యత్తులో ఈ సినిమా ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వస్తుందని, రమేష్ రెడ్డి గారు ఈ యొక్క ఉత్సాహంతో, ఈ ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు తీస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ, నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమోయ ప్రమిది, ఒత్తు నాగబాబుమోయ, చమర కళ్యాణమోయ. కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడి